గత ప్రభుత్వం చేసిన అవకతవకలే. అసలు 15th ఫైనాన్స్ ఎవరు వదులుకోరు. గత ప్రభుత్వం చేసిన అవకతవకలన్నీ కరెక్షన్ చేస్తున్నాం. ఫస్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ ఎలా నడుపుతారనే దానికి మన తిరుపతి లడ్డూని వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతనే దెబ్బతీసే విధంగా వారి యొక్క మాటలు కనబడుతున్నాయి. చేస్తున్నారు, అఘాయిత్యాలు చేస్తున్నారు. అధికారుల చొక్కాలు కూడా పట్టుకొని భయపెట్టే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో దాపురించిందంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఒక రాజకీయ జాదు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా సృష్టించి ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలి. చాలా ఆరితేరినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మెడికల్ కాలేజీలు వెళ్తే బదులు 30 వార్తా యూనివర్సిటీలు పెడితే బాగుంటుందని కేటీఆర్ ఓడిపోయిన తర్వాత వాటిని అమలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తాం. రాజేందర్ ఇద్దరు జోగోడు బాగోడు వాళ్ళిద్దరు. వాడు నరే నువ్వు ఇట్లా చేయరా నేను ఇట్లా చేస్తా అని చెప్పి వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి దయచేసి హరీష్ రావు గారి మీద నాకు చాలా మంచి గౌరవం ఉంది. కానీ ఇట్లా శవాల మీద పైలాలు ఏరుకునే పని ఏం చేస్తున్నాడు? వీళ్ళ అహంకారం ఇంకా పోలే. పొద్దుగా లేస్తే ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ అల్లుడో దిక్కు, హరీష్ రావు దిక్కు, కేటీఆర్ దిక్కు ఓ దుకాణం పెట్టిరు. ఎంతసేపు వీళ్ళు చెయ్య చాతగాలే దద్దమ్మలు. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి కేవలం మాటల వరకే పరిమితం కాకుండా గత ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన గత ప్రభుత్వం కూడా మాట్లాడింది. అసలు జరిగిందా? మేము చేస్తున్నప్పుడు ఎందుకు అడ్డంకులు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు? పేదల జీవితాలు కూల్చే హక్కు నీకు గాని నీ ప్రభుత్వానికి లేదు అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. నీ సుందరీకరణ కాదు, ఇది పేదల బతుకులాగం చేసే పని చేస్తా ఉన్నాం. ప్లీజ్ డ్రాప్ ద ప్రపోజల్. ప్రభుత్వం నిర్లక్ష్యంగా అహంకారంగా ఎవడైతే మాకేంది మేము డెమాలిషన్ చేస్తామన్న ఉద్దేశంతో పోలీసులను పెట్టి భయభ్రాంతులు చేస్తుండ్రు. పేద ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ నష్టం జరిగితే బీఆర్ఎస్ పార్టీ సహించి ఊరుకోదు. పూర్తి పద్ధతి డ్యామేజ్ కథలకే పరిస్థితి. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. మేము కూడా ఏదో ఉద్ధరిస్తారు కావచ్చు అని చెప్పి మేము కూడా మొదట భావించాం. మేము కూడా ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి మిగతా కూడా ఒకటి ఇంద్రమ రాజ్యం అంటున్నాను. వాళ్ళ మర్యాదగా వీటి మీద సమీక్ష చేసి దీనికి ఒక పరిష్కారం చూపే ప్రయత్నం చేయాలి తప్ప నీ తాత జాగీర్ లాగా నీ అబ్బా జాగీర్ లాగా మా ప్రజలను వేధిస్తే చూస్తూ ఊరుకుంటామని అంటే మాత్రం మూర్ఖత్వం అయితే మిస్టర్ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో అరాచకమైనటువంటి పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము చేయబట్టేటువంటి దీక్షలో పెద్ద ఎత్తున రైతన్నులతో పాటు మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరూ సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొనబోతున్నారు. जम्मू कश्मीर के अलगाववाद के कारण, जम्मू कश्मीर में परिवार राज के कारण, लूटमार सरकार के कारण कोई जिम्मेदारी है? ये तीनों परिवार। मैं पूछना चाहता हूं राहुल बाबा को, ये आपकी पार्टी के नेता, आपके कार्यकर्ता पाकिस्तान जिंदाबाद के नारे लगा रहे हैं, क्यों चुप हो भाई?